BB9 తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్యంత పురాతన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఆవరణలో ఇక్కడ ఒక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మనము ప్రజల సౌకర్యార్థం భక్తుల సౌకర్యార్థం టాయిలెట్ బ్లాక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే వార్డు కౌన్సిలర్ ప్రతిపాక పద్మ గారు, అలాగే మనకు ఉన్నటువంటి ఇక్కడ భక్తులు భిన్న ప్రముఖులు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము 5 లక్షలు కేటాయించి మనం ఈ టాయిలెట్ బ్లాక్స్ కోసం నిర్మించడం జరిగింది. ఈ ప్రజల సౌకర్యార్థం మనకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మనకు ఆల్రెడీ స్వచ్ఛతమైన కార్యక్రమం జరుగుతుంది. సో ప్రజలకు సౌకర్యార్థం ఈ ఒక మంచి కార్యక్రమం మనం ఇవాళ చేయడం జరుగుతుంది. అందరికీ అందరూ కార్యక్రమాలు పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు. సిరిసిల్ల పట్టణంలో లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము పురాతనకాలం దేవాలయము. మరి ఈరోజు మనకు సంవత్సరము జనాలు పెరుగుతుండ్రు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక కౌన్సిలర్ గారు మరి మా దేవాలయంలో వచ్చే భక్తులకు చాలా ఇబ్బందులు గురవుతుండ్రు, టాయిలెట్ బాత్రూమ్ లేక అని కోరగానే మన మున్సిపల్ పక్షాన జనరల్ నిధులతోటి ఈరోజు భూమి పూజ శంకుస్థాపకం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసిన మన గుడి టెంపుల్ చైర్మన్ కొక్కుల విఠల్ రెడ్డి బాబు గారికి, అదేవిధంగా టెంపుల్ గుడి అధ్యక్షులకు, ఇంట్లో పాల్గొన్న భక్తులందరికీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఇట్లాంటి వచ్చే నెలలో రథోత్సవం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఐమాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అటు లైట్లు కానీ ఇటు టాయిలెట్లు కానీ ఇంకా ఏదైనా శానిటేషన్ ఇబ్బంది లేకుండా కూడా మొన్ననే కూడా తీర్మానం చేసుకొని పెట్టుకోవడం జరిగింది. మరి మనము మన సిరిసిల్ల లక్ష్మీ వెంకటేశ్వర్లు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము ఎలా
మాదిరిగా చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగనే చేసుకుంటామని మా మున్సిపల్ పాలకవర్గం పక్షాన కూడా మేము అనుకొని ఇది పెట్టడం జరిగింది. మరొకసారి ఇక్కడికి వచ్చిన గుడి సభ్యులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి తరఫున వచ్చే ముందు భవిష్యత్తులో రథోత్సవం ఉంది కాబట్టి ఈ రథోత్సవం దృష్టిలో పెట్టుకొని భక్తులకు సౌకర్యాన్ని మాత్రం 2 బాత్రూంలు తీసుకోవడం జరిగింది. కట్టడం కోసం ఇలా భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము చాలా రోజుల నుండి ఈవో గారు, నేను మా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అడగగానే ఒప్పుకొని మాకు జనరల్ నిధులు పెట్టినందుకు చాలా సంతోషం. ఈరోజు మా ఊరి ప్రజలందరికీ అందరి తరఫున, నా తరఫున మా చైర్మన్ గారికి, మా కమిషనర్ గారికి, మా పాలకవర్గానికి ధన్యవాదాలు. ఈ 2 బాత్రూమ్లు ఒప్పుకొని నాకు ఇవి చేసినందుకు. ఎందుకంటే చాలా రోజుల నుండి ప్రజలకు ఇక్కడికి టెంపుల్కి వచ్చిన వారికి చాలా ఇబ్బందిగా ఉండే కాబట్టి ఈరోజు మనం నిర్మాణం కోసం ఈరోజు భూమి పూజ చేస్తున్నాము. అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ మా చైర్మన్ గారికి, మా కమిషనర్ గారికి, సంగీతం చిన్నన్న గారికి, మరియు మా ఈవో గారికి అని, మా రవి సార్కి అని, విఠల్ బాపు గారికి, శేఖర్ గౌడ్ అన్నగారికి, మా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.